హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఇవాల్టి వీడియోలో ఒక స్వచ్ఛమైన సౌమ్య కథను షేర్ చేస్తాను. నా పేరు సౌమ్య. నా పేరుకు విరుద్ధమైన స్వభావం నాది. అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతుర్ని. ఎంతో గారాబంగా పెంచారు. ఈ మధ్యనే బీటెక్ పూర్తి అయింది. ఇంకా పేరెంట్స్ ఊరుకుంటారా? వెంటనే మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఒక్క పిల్ల అంత తొందర ఏమంటారా? ఒక కూతుర్ని కదా, అందుకే తొందర. మా ఆయన పేరు శ్రీధర్. తనకి ఒక చెల్లెలు సరోజ. తనకి పెళ్ళయింది. నాకీ ఇంటి పనులు చేయడం అస్సలు రాదు. వంట చేయడం అంతకంటే రాదు. చేయాల్సిన అవసరం కూడా ఎప్పుడూ రాలేదు. చదువుతూ ఉండటం వల్ల అమ్మ ఎప్పుడు పనులు చెప్పేది కాదు. పెళ్లి చూపుల్లో నాకు వంట వచ్చు అని అబద్ధం చెప్పారు. అమ్మకు ఒక్కటే దిగులు, అత్తగారింట్లో ఎలా చేస్తాను అని. మాకన్నా ఉన్నవారికిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైనప్పటి నుండి ఒకటే దిగులు, వంట చేయడం అంటే ఎలా అని. అత్తగారింట్లో అడుగు పెట్టాను. నాతో పాటు మా పిన్ని, మా అక్క, మా చెల్లెలు వచ్చారు. పెళ్లి కార్యక్రమాల వల్ల బాగా అలసి మంచి నిద్రలో ఉన్నాను. ఇంతలో అమ్మ సౌమ్య, లేయమ్మ పొంగల్ చేద్దువు అంటూ నన్ను నిద్ర లేపుతూ ఉంది మా అత్తగారు. పాయసం అనే పేరు వినగానే నా నిద్ర మత్తు వదిలింది. మా అత్త వాళ్ళ ఇంట్లో కొత్త కోడలి చేత ఏదైనా తీపి చేయించి దేవుడికి నైవేద్యంగా పెట్టాలంట. కనీసం టీ కూడా పెట్టడం రాని నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నా. సౌమ్య, త్వరగా స్నానం చేసి రెడీ చెయ్యమ్మా, నేను పూజకు సంబంధించిన పనులు చేస్తాను. కొంచెం త్వరగా చెయ్యమ్మా అంది మా అత్తయ్య. ఇప్పుడేం చెయ్యాలి? ఫస్ట్ స్నానం చేద్దాం, తర్వాత సంగతి తర్వాత. వెంటనే అమ్మకి ఫోన్ చేశా. అంతా విన్న అమ్మ పిన్నితో మాట్లాడి ఏం చెప్పిందో కానీ పిన్ని నాతో పాటు వచ్చింది. పిన్ని అన్నీ ప్రిపేర్ చేస్తే నేను స్టవ్ దగ్గర నిలబడి కలియబెట్టా. మొత్తానికి పిన్ని వల్ల నా గండం గట్టెక్కింది. పాయసం తిన్న వారంతా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. మా మామగారు మా అత్తను ఉద్దేశిస్తూ, ఎప్పుడన్నా ఇంత అద్భుతంగా చేశావా? అమ్మాయి చూడు అమృతంలా చేసింది. తిన్నవారంతా సూపర్ అని మెచ్చుకున్నారు. అసలు సంగతి తెలియక ఈరోజు ఎందుకో ఆయన చాలా సంతోషంగా కనిపించారు. ఎందుకో మరి నేను వెళ్ళి మంచం మీద కూర్చున్నా. నిన్ను నా భార్యను చేసినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకండి అన్న అమాయకంగా. ఎందుకంటే అమృతంలా వండి పెట్టే భార్య దొరికినందుకు. సౌమ్య సౌమ్యంగా ఉండటమేనా, ఏమన్నా మాట్లాడవా అంటూ ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. మీకో విషయం చెప్పాలి. చెప్పు. అది అది అని చెప్పడానికి సంశయిస్తున్నాను. త్వరగా చెప్పు. అది అది ఎవరినన్నా ప్రేమించావా? కాదండి. ఇంకేంటి? త్వరగా చెప్పు. నాతో ఏ విషయమైనా నిస్సంకోచంగా చెప్పు, పర్లేదు, నేను ఏమీ అనుకోను. మా అమ్మ వాళ్ళు మీతో ఒక అబద్ధం చెప్పారు. ఏంటది? తొందరగా చెప్పు. ఏం చెప్తావో అని టెన్షన్గా ఉంది. అదంటే నాకు వంట చేయడం అస్సలు రాదు. ఇంటి పని కూడా అంతంత మాత్రమే. ఎంత పని చేశావు? ఇప్పుడే దేవుడికి ధన్యవాదాలు చెప్పుకున్నా. ఇంతలోనే నా ఆశలు అడి ఆశలు చేశావు. సరేలే, అందరూ పుట్టుకతో నలభీములు కారు కదా, ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ విషయం గురించి మర్చిపో. అయినా ఈ టైంలో ఇవి అవసరమంటావా? ఇంకా చుట్టాలందరూ బయలుదేరారు. మా పిన్ని వాళ్ళు వెళ్తుంటే నాకు దుఃఖం ముంచుకొచ్చింది. తెగ ఏడ్చి అందరినీ ఏడిపించాను. వాళ్ళు వెళ్తున్నారన్న బాధ కన్నా వంట ఎలా చెయ్యాలి అన్న బాధే ఎక్కువైంది. మా అత్తను తలుచుకుంటే భయమేస్తోంది. అందరూ వెళ్ళిపోయారు. నేను బాధపడటం చూసి అందరూ నన్ను ఓదార్చారు. ఈ బాధతో కొంచెం ముభావంగా ఉండటంతో కొత్త కోడలికి అప్పుడే పనులు చెప్పి ఎందుకింక బాధ పెట్టం అనుకున్నారేమో మా అత్తగారు. వంట వార్పు అని నా జోలికి రాలేదు. నా బాధ పోగొట్టాలని ఆ ఊరని ఈ ఊరని తిప్పేవాడు మా ఆయన. రెండు కుటుంబాలకి బంధువులు చాలామందే ఉండటంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆర్లెం తినడానికే 2 నెలలు పట్టింది. ఇంతలో ఆషాఢమాసం రావటంతో నన్ను పుట్టింటికి పంపించారు. నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. రాక రాక ఇంటికి రావటంతో మా అమ్మ నన్ను ఎటూ కదలకుండా చూసుకోసాగింది. ఉదయం లేటుగా లేవటం, టీవీ చూడడం, నిద్రపోవడం ఇవే నా దినచర్యలు. ఒకరోజు అకస్మాత్తుగా మా అత్తగారి ఊరి నుంచి మా ఆయన నా కోసం ఊడిపడ్డాడు. బాధ, కంగారు ఒకవైపు, సంతోషం మరొక వైపు. ఎంతో భారంగా ఊరికి బయలుదేరాను. మా అత్తగారు నాకు హారతి పట్టి లోపలికి తీసుకువెళ్ళింది. నేను మాత్రం మా వంట జోలికి వెళ్లకుండా చిన్న చిన్న పనులు, ఇల్లు సదరడం, ఇల్లు చిమ్మడం, బండలు తుడవడం, బట్టలు మడత పెట్టడం ఇలాంటి పనులు చేస్తే ఎలాగో ఎస్కేప్ అయ్యేదాన్ని. ఇలా చిన్న చిన్నగా ఇంటి పనులు నేర్చుకున్నాను. ఇక వంట పని మాత్రమే మిగిలింది. వంట ఎప్పుడు నేర్చుకోవాలో ఏమో అని నాకు ఒకటే దిగులు.
నేను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు మా ఆయనకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇంకేముంది, మా ఆయన నన్ను వెంట తీసుకువెళ్ళాడు. అత్తయ్య, మావయ్య దగ్గరుండి మరీ అన్ని సిద్ధం చేశారు. కొత్తగా అద్దెకి ఇల్లు మాట్లాడారు. కావలసిన సామాగ్రి సమకూర్చారు. ఒక 4 రోజులు ఉండి వెళ్ళారు. "నీకేమీ ఇబ్బంది లేదురా అమ్మాయి, అమృతంలా వండి పెడుతుంది. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడిరా" అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో మేమిద్దరమే. కాఫీ కలిపి ఇద్దరికి తనే ఇచ్చేవాడు. పాపం మా ఆయన నాకు వంట రాదని తెలిసి మాకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలకి పార్సెల్ బయట నుంచి తెచ్చేవాడు. మా అమ్మ చేతి వంటకు అలవాటు పడిన నేను బయట భోజనం తినలేకపోయాను. కానీ తప్పదుగా ఆ ఫుడ్ తిని మా ఆరోగ్యం పాడైంది. ఒకరోజు పక్కింట్లో ఉండే బామ్మగారొచ్చారు ఇంటికి. అన్ని విషయాలు ఆరా తీసేది. "సౌమ్య, మీ ఆయన ఏంటో కవర్ల మీద కవర్లు బయట నుంచి తెస్తున్నాడు. ఏంటవి సౌమ్య?" అంది. బామ్మగారు, "నాకేమో వంట చేయడం రాదు. అందుకని మా ఆయన బయట నుంచి పార్సెల్ తీసుకొస్తున్నాడు ఇద్దరికి. సౌమ్య, ఏమీ అనుకోనంటే నీకొక మాట చెప్తాను, వింటావా?" "ఎంత మాట అన్నారు బామ్మగారు, మీరు మా ఇంట్లో ఒకరిగా భావిస్తున్నాను. మీరు మా మంచి కోరేవారు. చెప్పండి, వింటాను." "ఏంటంటే అలా బయట నుంచి ఆహారం తీసుకోవడం మంచిది కాదని నా అభిప్రాయం. నిన్ను నా మనవరాలు అనుకొని ఈ మాట చెబుతున్నాను. ఏమీ అనుకోకు." "మరి ఏం చేయమంటారు బామ్మగారు? నాకేమో వంట రాదాయే. ఇప్పటి వరకు ఒకసారి కూడా గరిటె పట్టుకోలేదు." "నిజమే సౌమ్య, కానీ అన్ని పనులు అందరికీ పుట్టుకతోనే రావు. నేర్చుకుంటేనే వస్తాయి. అది వంటైనా వేరే ఇంకేదైనా. మాకు మీకంటే చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేవారు. అంత చిన్న పిల్లలమైన మేము నేర్చుకోలేదా? నేర్చుకోవాలంటే ఏది పెద్ద కష్టం కాదు. మన మనసులో ఉండాలి, కానీ ఎంత పనైనా మనం సాధించగలం. రోజు చేస్తూ ఉంటే అదే అలవాటవుతుంది. పైగా భర్తలకి భార్యలు రుచికరమైన భోజనం పెట్టడంలో ఒక అడుగు ముందుంటారు సౌమ్య. భర్త ప్రేమ పొందడంలో తొలిమెట్టు తన వంట ద్వారానే సాధ్యం కావాలి. సాధ్యమైనంత వరకు నువ్వే వండి పెట్టేలా చూడు సౌమ్య. భర్తలకి హోటల్ భోజనం అస్సలు అలవాటు చేయకూడదు. భార్య ఎంత రుచికరంగా వండి పెడుతుందో భర్త అంతే ప్రేమగా తనని చూసుకుంటాడు. తనకి ఇష్టమైనవి పెట్టినట్లయితే తన మనస్సు సంతోషంగా ఉంటుంది. తద్వారా నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. తర్వాత నీ ఇష్టం." బామ్మ చెప్పింది కూడా నిజమే అనిపించింది. ఈ రోజు నుండి బయట ఫుడ్కి చెక్ పెడదామనుకున్నా. ఎలాగైనా నేనే వంటని ట్రై చేయాలనుకున్నాను. విపరీతంగా ఆకలేస్తోంది. కానీ ఎలా? అప్పుడప్పుడు కాదు. ఇప్పటి వరకు మొత్తం మీద 4-5 సార్లు మాత్రమే వంటగది మొహం చూశాను. ఇప్పుడు ఏం చెయ్యాలి భగవంతుడా? ఫ్రిడ్జ్లో ఏమన్నా ఫ్రూట్స్ ఉన్నాయేమో అని చూసా. ఫ్రిడ్జ్లో యాపిల్స్ తప్ప ఇంకేమీ లేవు. అది కూడా 2 వీటితో ఆకలి తీరట్లేదు అనుకొని ఏదైనా చేద్దామని నిర్ణయించుకున్నాను. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగానే కబోర్డ్లో బ్రెడ్ కనిపించింది. బ్రెడ్తో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగానే ఒక ఐడియా వచ్చింది. నూనె వేసి దాన్ని వేయించాను. ఇంట్లో ఉన్న తేనెతో కలిపి బ్రెడ్ ముక్కలను తిన్నాను. చాలా బాగా అనిపించాయి. ఆయనకు కూడా అదే పెట్టాను. ఆయన కూడా చాలా ఆకలి మీద ఉన్నాడు కాబోలు. ఇష్టంగా తిన్నాడు. "నీ ఫస్ట్ వంటకం చాలా బాగుందని మెచ్చుకున్నారు. నాకు కూడా చాలా బాగా ఉన్నట్టు అనిపించాయి." నా మీద నాకు ఆత్మవిశ్వాసం కలిగింది. మా ఆయనకి కొత్త కొత్త రెసిపీలు పరిచయం చేయాలనుకుంటున్నాను. "ఏవండి, మధ్యాహ్నం ఏం కూర చేయను?" అని అడిగాను. ఆయన గురించి ఆలోచించి, "బెండకాయ ఫ్రై చేస్తావా?" అన్నాడు. "ఓ తప్పకుండా అండి." మార్కెట్లోకి వెళ్ళి 1/2 కేజీ బెండకాయలు తెచ్చాను. వాటిని కూర ఎలా చేయాలో తెలియలేదు. వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి కూర ఎలా చేయాలో కనుక్కున్నాను. బెండకాయల్ని కడిగి కొంచెం నూనె వేసి పోపు పెట్టి అందులో వేసి దోరగా వేయించాలి అని చెప్పింది. ఇంతేనా అని కర్రీ చేయడానికి ఉపక్రమించాను. బియ్యాన్ని కడిగి పొయ్యి మీద పెట్టాను. బెండకాయలను కోసి నీటిలో వేశాను. పోపు పెట్టి బెండకాయ ముక్కల్ని అందులో వేశాను. ఎక్కడ తేడా జరిగిందో తెలియదు, కానీ కూరంతా బంకబంకగా, జిగటగా అదో రకంగా తయారైంది. అన్నం ముద్దగా మెత్తగా అయ్యింది. ఆయన వస్తూ బయట నుంచి, "ఆహా, ఏమి మంచి సువాసన, త్వరగా పెట్టు, ఆకలేస్తుంది" అంటూ ఫ్రెష్ అయి భోజనానికి కూర్చున్నాడు. చేసిన వంటలన్నీ గిన్నెలో పెట్టి ఆయన ముందు పెట్టాను. ఆయన ఉత్సాహంగా పళ్ళెం ముందు కూర్చున్నాడు. మొదట అన్నం వడ్డించాను. పళ్ళెంలో ఉన్న అన్నాన్ని చూసి, "ఇది అన్నమా సంగటా?" అంటూ డౌట్గా నా వైపే చూశాడు. "నీకెందుకు అంత పెద్ద డౌట్ వచ్చింది?" "ఏం లేదు బంగారం, ఊరికే జోక్గా అన్నా." కొంచెం కోపంగా, "అదే అన్నమే, కాకపోతే కొద్దిగా మెత్తగా ఉడికిందంతే. చేసే వాళ్ళకి తెలుస్తుంది కష్టాలు" అంటూ బెండకాయ వేపుడు వడ్డించాను. "అయ్య బాబోయ్, ఇదేంటి ఇట్లా ఉంది తీగలాగా?" "ఏమోనండి, మరి బెండకాయలు మంచివి కాదనుకుంటా. అందుకే కర్రీ ఇలా తయారైంది." పాపం నా కోసం గబగబా 2 ముద్దలు నోట్లో వేసుకొని పరుగో పరుగు. తర్వాత నేను కూడా తిన్నాను. ఏం బాగోలేదు కూర. ఉప్పు లేదు, కారం లేదు. పాపం ఎలా తిన్నారో ఏమో అనుకున్నా. మా ఇంట్లో జరిగే ఇన్సిడెంట్ ఒకటి గుర్తొచ్చింది. పాపం అమ్మ
అన్నం ఏ రోజున మెత్తగా వండితే అలిగి తినకుండా కూర్చొని మళ్ళీ వండమనేదాన్ని. ఇంకా బెండకాయ కూరైతే ముక్కలు కరకరలాడాలి. కరకరలాడకపోతే అస్సలు తినేదాన్ని కాదు. పాపం ఇప్పుడు తెలుస్తోంది అమ్మ కష్టాలు. మా అమ్మ పట్ల ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. ఇవన్నీ తలుచుకుంటే చాలా బాధేసింది. పాపం అమ్మ ఏవడిగితే అవి చేసి పెట్టేది. ఒకరోజు ముద్దగా, ఒకరోజు గింజలు గింజలుగా, ఒకరోజు ఉడికి ఉడకనట్లు, మరొక రోజు మాడబెట్టి ఎట్లాగో చేస్తూ చేస్తూ మొత్తానికి అన్నం వండడం అయితే చక్కగా నేర్చుకున్నాను. అన్నం వండటానికి ఇన్ని రోజులు పట్టింది. ఇంకా కూరలు ఎప్పటికి నేర్చుకోవాలో అనుకుంటూ అయినా తలుచుకుంటే సాధ్యమే అని ధైర్యం తెచ్చుకొని మళ్ళీ రొటీన్‌లో పడిపోయా. ఇంతలో మమ్మల్ని ఒకసారి చూసిపోదామని మా ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఒకాయన వచ్చాడు. ఆయన బెస్ట్ ఫ్రెండ్ కావడంతో మా ఆయన భోజన ఏర్పాట్లు చూడాలని చెప్పారు. "మీ ఫ్రెండ్‌కి ఏం స్పెషల్ చేయాలి? నువ్వు స్పెషల్ అవి ఇవి అని హైరానా పడకు. వాడికి పప్పుచారంటే మహా ప్రాణం. వేడి వేడి అన్నం, పప్పుచారు, అప్పడాలు, పెరుగు ఉంటే చాలు. ఇంకేమీ అవసరం లేదు. ఇప్పుడే అలా బయటికి వెళ్ళొస్తామంటూ వెళ్లారు. అన్నం కరెంటు కుక్కర్‌లో పెట్టాను. ఈ కరెంటు కుక్కర్ కనిపెట్టిన వాళ్ళకి దండం పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా నాలాంటి వైఫ్ ఉండి ఉంటుంది. లేకపోతే మాడిన అన్నమో, ఉడికి ఉడకని అన్నమో తినాల్సి వచ్చేది. పప్పుచారు పల్చగా ఉంటేనే వాడికి నచ్చుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు మా ఆయన. కొంచెం కందిపప్పు వేసి ఉడికించాను. ఈలోపు అన్నం అయింది. ఇంకా అప్పడాలు వేయించడానికి నూనె పెట్టాను. కొంచెం కొంచెం నూనె కాగిన తర్వాత అప్పడంలో నూనె వేశాను. సరిగ్గా పొంగలేదు. హై ఫ్లేమ్‌లో పెట్టి అప్పడాలు వేశాను. నల్లగా మాడిపోయాయి. పప్పుచారు చాలా బాగా చేయాలని నిర్ణయించుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నా. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కలయబెట్టి తాలింపు వేశా. ఇంతలో మా వారు "సౌమ్య వంట అయిందా? ఇక్కడ మేము వెయిటింగ్" అని తొందర పెట్టడంతో హడావిడిగా అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దాను. "సౌమ్య మేము వడ్డించుకుంటాం. నీకేదైనా పని ఉంటే వెళ్ళి చూసుకో." సరే అని చిన్న చిన్న పనులు ఉంటే చేయటానికి వెళ్ళాను. అవి పూర్తి చేసి వచ్చేసరికి వాళ్ళు తినడం అయిపోయింది. ఏంటి ఇంత స్పీడ్‌గా కానిచ్చేశారు అనుకుంటున్నాను. ఇంతలో మాకు బయట పని ఉందని చెప్పి బయటికి వెళ్లారు. నేను తిందామని కూర్చున్నా. నేను చేసిన పప్పుచారుని పసుపు నీళ్ళంటే బాగుంటుందేమో అనిపించింది. పప్పుచారులో పసుపు ఎక్కువై చేదుగా ఉంది. సాయంత్రం మా ఆయన వచ్చారు. "ఏంటండి మీతో పాటు మీ ఫ్రెండ్ రాలేదు? నీ వంట ఒకసారి తిన్న తర్వాత బుద్ధి ఉంటే మళ్ళీ మన మొహం చూస్తారా? అయినా మీ అమ్మా నాన్న ఎంత మోసం చేశారు. పని పాట నేర్పకుండా మమ్మల్ని చంపుతారు" అంటూ కోపంగా అరిచాడు. నాకు చాలా బాధేసింది. నన్ను అన్నందుకు కాదు, నా వల్ల మా అమ్మా నాన్నలు మాట పడ్డందుకు. తనతో ఏమీ మాట్లాడలేదు. వంట ఏమీ చేయలేదు. అలాగే ఆకలితో పడుకున్నా. తను నన్ను పలకరిస్తాడనుకున్నా. తన పాటికి తను బయట తిని పడుకున్నాడు. వరద నీటిల్లా నా కళ్ళల్లో కన్నీళ్లు ఉబికి వస్తోంది. ఏడ్చి ఏడ్చి నిద్రపోయాను. ఉదయం లేచేసరికి పక్కన తను లేడు. జ్వరం కూడా వచ్చింది. అమ్మా నాన్నలకు ఫోన్ చేసి దిగులుగా ఉంది. వెంటనే రమ్మన్నా. నాన్న వెంటనే బయలుదేరి వచ్చేశాడు. ఇద్దరు ఒకే టైంకి ఇంటికి వచ్చారు. నాన్నని చూసి చూడగానే ఏడుపు వచ్చేసింది. వెక్కి వెక్కి ఏడ్చాను. పాపం ఎప్పుడూ లేనిది నాన్న కంటి వెంట కన్నీరు వచ్చాయి. నాకు జ్వరం వచ్చిందని తెలుసుకొని అమ్మాయిని ఊరికి తీసుకొని వెళ్తానని ఆయన్నడిగారు. ఆయన సరే అన్నాడు. నేను 5 నిమిషాల్లో రెడీ అయి నాన్న వెంట బయలుదేరాను. నేను ఊరు వచ్చాను అనే మాటే కానీ మనసులో మనసు లేదు. ఎప్పుడు ఆయన గురించే ఆలోచన. జరిగిన విషయాలేవి అమ్మా నాన్నలకు చెప్పలేదు. చెప్పి వాళ్ళ మనసులను కష్టపెట్టడం నాకిష్టం లేదు. ఒక్కగానొక్క కూతుర్ని కావటంతో నాకు జ్వరం వచ్చిన వాళ్ళు తట్టుకోలేరు. జ్వరం తగ్గి కోలుకున్న మా అత్తగారు, మామగారు ఫోన్ చేసి క్షేమ సమాచారం కనుక్కునేవారు. ఆయనకు నా మీద కోపం తగ్గినట్టు లేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఎలాగో వారం తర్వాత వచ్చి నన్ను తీసుకువెళ్లారు. ఒకరోజు అకస్మాత్తుగా మా అత్తగారు, మామగారు ఇంటికి వచ్చారు. "అమ్మాయి ఏదైనా విశేషమా?" అని అడిగారు. "3వ నెల" అని చెప్పా. "ఇంత లేటుగానా చెప్పేది? ఈ శుభవార్త కోసమే మేమింతగా ఎదురు చూసేది" అంటూ నన్ను వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. నా కోసమే వాళ్ళు మరిన్ని రోజులున్నారు. నన్ను ఏ మాత్రం పని చేయనిచ్చేవారు కాదు. పాపం వాళ్ళు మాత్రం ఎన్ని రోజులుంటారు? వాళ్లకు పని ఉండటంతో ఊరు వెళ్లారు. ఇంతలో నాకు వేగుళ్ళు స్టార్ట్ అయ్యాయి. ఏమి తిన్నా అంతా వాంతయ్యేది. దాంతో బాగా నీరసపడిపోయాను. దాంతో నా కోసం, నన్ను చూసుకోవడం కోసం అమ్మ వచ్చింది. దీంతో మా ఆయనకు నా వంటల రుచి చూసే బాధ తప్పిపోయింది. ఆ విధంగా మా ఆయన నా వంట తినే అదృష్టానికి నోచుకోలేదు. మా అమ్మ మా వారికి రకరకాల వెరైటీలు చేసి పెట్టేది. ఈసారి అమ్మ నన్ను వంటింట్లోకి వెళ్ళనిచ్చేది కాదు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. మా అమ్మ వంట చాలా బాగా చేస్తుంది. ముఖ్యంగా పప్పుచారు, ఇడ్లీ వగైరా వగైరా. నేను కూడా అప్పుడప్పుడు ట్రై చేశా.
కానీ నేను వంట చేసిన ప్రతిసారి ఆయన గుర్తుపట్టి, "ఇది మీ అమ్మాయి వంటే కదా" అనేవారు. మా ఆయన నా వంటలకి పేర్లు పెట్టడమే కానీ, ఎప్పుడు ఇంటి పనుల్లో గానీ, వంట పనుల్లో గానీ సహాయం చేసింది లేదు. గర్భిణిగా ఉన్నప్పుడు కూడా అన్ని పనులు నేనే చేసేదాన్ని. నా స్నేహితులతో మాట్లాడినప్పుడు, వాళ్ళ భర్త గురించి గొప్పగా చెప్పినప్పుడు, వాళ్ళ అదృష్టానికి మురిసిపోయేదాన్ని. ఇంటి పనులతో నాకు తీరికుండేది కాదు. ఇప్పుడు నేను బాగా వంట చేయడం నేర్చుకున్నాను. నేను చేసిన కూరలు పక్కింటి వాళ్ళకిచ్చినప్పుడు వాళ్ళు మెచ్చుకునేవారు. ఇంక నాకు నెలలు దగ్గర పడడంతో పురుడు కోసం పుట్టింటికి వెళ్ళాను. నార్మల్ డెలివరీ అయింది. అబ్బాయి పుట్టాడు. అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. మా ఆయన ముఖంలో ఒకింత గర్వం కూడా కనిపించింది. మా అత్త, మా వాళ్ళ గురించి ఇంక చెప్పనవసరం లేదు. బాబు పుట్టిన 1 సంవత్సరం, 1 నెల, 1 రోజు తర్వాత పాప పుట్టింది. నాకు ఒక బాబు, ఒక పాప. నిజం చెప్పాలంటే నా పిల్లల కోసమే నేను బాగా వంట చేయడం నేర్చుకున్నాను. అమ్మా నాకిది చెయ్యి, అది చెయ్యి అంటే నేను విసుక్కోకుండా అన్నీ చేసి పెట్టేదాన్ని. వాళ్ళు అమ్మా ఇది చాలా బాగుంది, అది చాలా బాగుంది అని చెప్తే చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ప్రస్తుతం మేము మా అత్తమామలతో కలిసి ఉంటున్నాం. మా ఆయనకు నా వంటకు పేర్లు పెట్టే అవకాశం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇక మీదట ఇవ్వను కూడా. వంట నేర్చుకోవడం కష్టం కావచ్చు కానీ అసాధ్యం మాత్రం కాదని నా అభిప్రాయం. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వంటింట్లోకి అడుగుపెట్టని నేను వంటింట్లో కాలు పెట్టాను. పెట్టింది మొదలు ఇప్పటి వరకు అడుగు బయట పెట్టింది లేదు. ఇప్పటికి నేనే వంట చేస్తున్నా. ఇక మీదట చేస్తా కూడా. వంట నేర్చుకోవడం బ్రహ్మ విద్య కాదని, మనసుంటే మార్గం ఉంటుందని సౌమ్య నిరూపించింది. ఈ సౌమ్య కథ మీకు నచ్చితే లైక్ చేయడం, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.